సో రెడీ అండి మీరు? మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కదా? ఓకే, టేస్టీగా ఉంది కాంబినేషన్ వినడానికే. ఓకే, మరి మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మీల్ మేకర్ చింత చిగురు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, చింత చిగురు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో హరికృష్ణ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆవాలు వేసుకుందామండి. ఓకే, కొంచెం జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసుకుందాము. ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? చేస్తుంటే అప్పుడప్పుడు చేస్తుంటాను. అప్పుడప్పుడు అంటే ఆవిడ చేస్తుంటారా, మీరు చేస్తుంటారు? తను చేస్తుంటే చూస్తూ ఉంటుంది. తను చేస్తుంటే మీరు చూస్తుంటారా? మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా ఏంటి? అంటే ఇవి రోటీలేకి చపాతీలేకి బాగుంటుందా? కొంచెం లైక్ చేస్తాను. ఓకే ఓకే. ఇవాళ మీకు చేసి పెట్టిన వంట ఏమైనా గుర్తుందా అండి మీకు, సుప్రజ గారు? మా ఆయన వంట చేసి పెట్టిన దోశ వేస్తారండి. దోశ వేస్తారా? బాగా చాలా బాగా వేస్తారండి దోశ. ఓకే, పచ్చిమిర్చి పచ్చడి ఎవరు చేస్తారు దాంట్లోకి? పచ్చడి నేనే చేస్తాను. కరివేపాకు. సో పచ్చిమిరపకాయలు కరివేపాకు. ఓ, సో పచ్చడి మీరు చేస్తే దోశ ఆయన వేస్తే ఇద్దరు కలిపి తింటారు అనమాట. వెరీ గుడ్. సో మీరేం వర్క్ చేస్తుంటారండి హరికృష్ణ? బిజినెస్. ఓకే. సో మీకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవా ఫుడ్ లో? ఇది నచ్చుతుంది అది నచ్చదు అలా ఏమీ లేదా? ముందు చిన్నప్పటి నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతేనా? మంచి పిల్లాడు అనమాట అయితే మీరు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో అయితే మీ అమ్మగారికి కూడా పెద్ద కంప్లైంట్స్ లేవేమో కదా? లేదండి, లేదు లేదు. ఓకే, అడ్జస్ట్ అవుతా కాబట్టి ఏం కంప్లైంట్స్ లేవు. సో చింత చిగురు మనం అలా కొంచెం ఫ్రెష్ గా తీసి పెట్టేసుకోవడం, కాడలు అవి తీసేసి, కాడలు తీసేసి ఫ్రెష్ గా తీసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో మీల్ మేకర్ కొంచెం నానబెట్టేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చింత చిగురు వేసి. సో సీజనల్ గా దొరికినప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది. సీజనల్ ఐటమ్ కాబట్టి ఇది ఈ టైంలో బాగా దొరుకుతుంది. సో న్యాచురల్ పులుపు తింటే మనకి మంచిది కూడా. సో ఈ చింతపండు వీటికంటే కూడా చింత చిగురు, మామిడికాయ ఇలాంటివి మన వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది సీజనల్ గా దొరికినప్పుడు. ఇదేంటి పేస్ట్ ఏదో రెడీ చేశారు? ఏం పేస్ట్? ఇందులో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, నువ్వులు అన్ని డ్రై రోస్ట్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓ, ఓకే ఓకే. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అండ్ నువ్వులు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేసి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మీరు స్పెసిఫిక్ గా మీ వారి కోసం ఏమి వెరైటీగా ట్రై చేయరా? తనకి బిస్బిల్లాబాత్ అంటే చాలా ఇష్టం. బిస్బిల్లాబాత్ ఇష్టమా? బిస్బిల్లాబాత్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా? ఫ్రీక్వెంట్ గా ఏం లేదండి, అన్ని రైస్లలోకి అదంటే బాగా ఇష్టం. అదంటే బాగా ఇష్టం. యా, ఫ్రీక్వెంట్ గా చేస్తే మళ్ళీ అది నచ్చదు, ఎందుకంటే ఎక్కువ తినేస్తే మనకి అప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుంది కదా. సాల్ట్. ఓకే. కొంచెం కారం. సో మీల్ మేకర్ స్పైసీగా కావాలనుకున్నా ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా తింటారు? స్పైసీగా తింటారా? తక్కువ లైటేనా? ఓకే. బట్ ఇదైతే కాంపిటీషన్, గుర్తుంచుకోండి. మీ ఆవిడ ఉప్పులు కారాలు అని చక్కగా వేసేసి ఉంటారు బోండాల్లో. సో మీరు గెలవాలి అనుకుంటే ఇక్కడే జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే. వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం వాటర్. ఓకే, బాగుందండి వెరైటీగా. సో ఇది మీ ఐడియానేనా చింత చిగురుతో? అవునండి, ఇది యాక్చువల్గా అత్తమ్మ నేర్పించారండి వంట. ఓ, మీ అత్తగారు నేర్పించారా? అవునండి. సో అయితే మనకి ఇప్పుడు మామిడికాయలు కూడా దొరుకుతాయి కాబట్టి కొంచెం మామిడి తురుము వేసి కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. చేయొచ్చండి, మీ వారు చెప్తున్నారు.
అంటే అదొక వెరైటీ ఐటమ్. వెరైటీ ఐటమ్ యా అదే, ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ట్రై చేయకూడదు, అప్పుడప్పుడు డిఫరెంట్ గా మారిస్తే అది డిఫరెంట్ గా అవుతుంది. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు కదా? అంటే మేము రైస్ ట్రై చేస్తాం. మామిడికాయ అయితే ఎక్కువ రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? ఓకే. పచ్చళ్ళు రైస్ అవి ఇందులో మీల్ మేకర్ యాడ్ చేసేస్తాం. సో ఇందాక రాజు గారు కూడా ఒక రైస్ ఐటమ్ చేశారు. ఇవి ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్, కొంచెం నానబెట్టారా? వేడి నీళ్ళలో నానబెట్టినటువంటిది. ఓకే. సో ఇది రోటీ కాంబినేషన్ బాగుంటుందా? రోటీకి బాగుంటుంది. రోటీ, పుల్కా, చపాతి. సో మీకు ఎక్కువ అంటే రోటీస్ చేస్తూ ఉంటారా? ఐ మీన్ కొంతమందికి పొద్దున్నే రైస్, నైట్ రోటీ అలా ఉంటుంది, అలా ఏం లేదా? సో నాకు కూడా ఏంటో అలా తింటే తిన్నట్టే అనిపించింది. 2 పూట్ల చక్కగా అన్నం తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది కదా. సో వాటర్ యాడ్ చేద్దామా? ఎవరు ఉప్పులు కారాలు అన్ని కరెక్ట్ చేశారండి, చూసారా? నేను చూడడం వరకు అయితే కరెక్ట్ గానే అనిపించిందా? మరి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. చూసారా, కాంపిటీషన్ వచ్చేసరికి మీ ఆవిడ ఎలా మారిపోయారు. సో కాసేపు మూత పెట్టేద్దామా? కొంచెం. సో అన్ని వేసేసినట్టేనా చూసుకోండి ఒకసారి. కొంచెం గార్నిష్ కోసం అది కొంచెం లాస్ట్ లో బెల్లం యాడ్ చేస్తాము టేస్ట్ కోసం. ఓ కొంచెం పులుపు కొద్దిగా తీపి బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. సో బెల్లం కూడా ఇప్పుడు వేస్తే కొంచెం మెల్ట్ అవుతుందేమో యాక్చువల్గా. వేద్దామా? వేద్దాం. సో కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే వదిలేయచ్చు. తీపి ఉంటే బాగుంటుంది కదా, మనకి పులుసుల్లో కూడా కొంచెం సాంబార్లో అలాగా లాస్ట్ లో కొంచెం బెల్లం యాడ్ చేస్తాం కదా. అవునవును. మూత పెట్టేద్దామా? మూత పెట్టే. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దామా అండి? ఓకే. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి. కొత్తిమీర ఇప్పుడే వేస్తారా? పౌలు తీసారు ఇప్పుడు వేద్దాం. మళ్ళీ పైన గార్నిష్ కోసం కొంచెం. ఓకే అండి, రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, మరి మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ చింత చిగురు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ధనియాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి మీల్ మేకర్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ చింత చిగురు కర్రీ రెడీ. ఓకే, మరి మీల్ మేకర్ చింత చిగురు కర్రీ కూడా చూసారు కదా. సో రాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఎలా ఉంది మీ వారి వంట? బాగుందా? సో ఎలా ఉంది రాజు గారు కాంబినేషన్? అంటే చింత చిగురు ఎంత మోతాదుకు పడాలో అంతే ఉంది. సో కాబట్టి టేస్టీగా వచ్చింది. తను వేసిన అన్ని కూడా బాగా కుదిరే దానికి. సో మీల్ మేకర్ కూడా చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ తీసుకున్నారు కదా, సో ఈ డిష్ బాగా సరిపోయింది అది. సో ఓవరాల్గా డిష్ కూడా చాలా బాగుందండి, సూపర్గా వచ్చింది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మందిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రావడం, ఇంకా బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి, వీటన్నింటికి చెక్ పెట్టచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా జ్యూస్ లాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఇదంతా బాగా కలిపి రోజు ఒక గ్లాస్ తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాలైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
క్యారెట్ అనేది కళ్ళకి ఎంతగానో మేలు చేస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందుకే ప్రతిరోజు ఒక 2 పచ్చి క్యారెట్లు కనుక తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రకరకాల క్యాన్సర్లను దూరం చేసే గుణం కూడా ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్కు ఉందట.